Hi guys, welcome back to the channel. So, na second video ఇది బేసిక్లీ నా ఫస్ట్ వీడియో ఫిషెస్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాను ఇక్కడ ఇవాళ వీడియోలో. సో ఇక్కడ నా మాన్స్టర్ ట్యాంక్ మీకు కనిపిస్తుంది. సో లెట్ మీ ఇంట్రొడ్యూస్ దెమ్. సో ఇది నా మాన్స్టర్ ట్యాంక్. సో ఈ ట్యాంక్ సైజ్ ఏమొచ్చి 4 feet by 2 feet by 2 feet. సో మీరు ఇక్కడ ఫస్ట్లో నా జైంట్ గోరామి చూడగలుగుతున్నారు. దీని సైజ్ చాలా పెద్దది, మీకు ఇక్కడ కనిపించట్లేదు అంతే కెమెరాలో. ఇది మన ఆస్కర్, ఫైర్ రెడ్ ఆస్కర్ కాదు, దీన్ని నా పేరు గుర్తులేదు. సో ఇది మన ఆస్కర్. ఇక్కడ అందుకంటే నా స్పెషల్ ఫిష్, అందుకంటే ఈ ఎక్వేరియం గ్యాలరీలో బేసిక్లీ నా ఎక్వేరియం రూమ్లో అందుకంటే ఓల్డ్ ఫిష్ ఇదే నా బస్మానియా స్టింగ్రే. సో మీరు ఇక్కడ సో వీడు ఆల్మోస్ట్ డయామీటర్లో 1.5 feet డయామీటర్ ఉన్నాడు. నేను మీకు పైనుంచి షార్ట్ ట్రై చేస్తాను మీకుండి. సో వాటి ప్యాటర్న్స్ అన్నీ చూడగలరు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. సో వీడు ఒక మేల్ అనమాట, మేల్ స్టింగ్రే. ఇదంటే నాకు చాలా ఇష్టం. వీడు ఆల్మోస్ట్ ఒక 5 years అయిపోయింది నాతో ఉండి. చాలా చిన్న సైజ్ తెచ్చాను. సో ఈ పామ్ సైజే తెచ్చాను అప్పుడులోనే. ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది. మేబీ నా ట్యాంక్ సైజ్ ఇంకా వీడి కోసం ఇప్పుడు చిన్నది, కానీ ప్రస్తుతానికి సరిపోతుంది. కానీ నేను పెద్ద ట్యాంక్ చేస్తే వీడు ఇంకా పెద్దది అవుతుంది అనమాట. సో దాని తర్వాత పక్కన మీరు చూడగలరు నా రెడ్ టైల్ క్యాట్ ఫిష్. ఆల్ టైమ్ మై ఫేవరెట్ క్యాట్ ఫిషెస్లో ఫస్ట్లో ఎప్పుడు ఉండేది రెడ్ టైల్ క్యాట్ ఫిషే. సో వీడిని నేను ఎంతే తెచ్చాను, వీడు 4-5 monthsలో వీడి సైజ్ ఎంత అయిపోయింది. వీడు ఇప్పుడు 1.5 feet ఉన్నాడు. ఈ టోటల్ సైజ్ 1.5 feet ఉంటాడు ఇప్పుడు నా రెడ్ టైల్ క్యాట్ ఫిష్. ఇది మన మాన్స్టర్ ఫిష్లో మన స్టింగ్రే. మీరు దీన్ని స్టింగ్రే ఎందుకు అంటారంటే ఇక్కడ చూడండి, దాని టైల్కి స్టింగ్స్ ఉన్నాయి, ముళ్ళులు ఉంటాయి. ఇవి గుచ్చుకుంటే మాత్రం చాలా సెప్టిక్ అవుద్ది. ఒకసారి నాకు ఆల్రెడీ గుచ్చింది. నేను ఆ రోజు వెళ్ళి 3 injections వేసుకున్నాను. హ్యాండ్ ఫుల్ బ్లూ కలర్లో అయిపోద్ది అనమాట పాయిజన్ వల్ల. Hold up, wait a minute, something ain't right. సో ఈ పేరు నా స్టింగ్రే పేరు లారీ. మిగతా ఎట్కి నేను పేరు ఎట్టలేదు ఇంకా. ఇది నా జైంట్ గోరామి. చాలా ఈడు కూడా ఆల్మోస్ట్ 1.5 year పైన నుంచే ఉన్నాడు. ఈయన్ని కూడా నేను ఇంతే తెచ్చాను, ఈ సైజే. ఇప్పుడు చాలా పెద్దడు అయిపోయాడు. ఆస్కర్ ఎక్కువ రోజులు అవలే. ఆస్కర్ బేసిక్లీ ఒక 4 months 6 months అయింది అంతే. ఈయన్ని కూడా ఒక 3 inches తెచ్చాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 inches ఉంటాడు. చాలా స్లో గ్రోత్ అవుతుంది. ప్లస్ ఇది నా ఫస్ట్ టైం నాకు నా దగ్గర ఒక ఆస్కర్ ఎంత పెద్దగా అవ్వడం. నేను ఎక్కువ ఆస్కర్ని ప్రిఫర్ చేయలేదు ఎందుకు ఎప్పుడూనూ, కానీ ఈయన్ని చూసి చాలా నచ్చింది. వీటితో చాలా ఉండేవి, అవన్నీ ఈడంత పెద్దవి అవ్వలే. సో అది నేను బేసిక్గా నా ఫ్రెండ్స్కి ఇచ్చేసాను. కొన్ని చనిపోయాయి. హార్డ్ ట్రూత్ అది. సో ఈడొక్కడే పెద్దోడు అయ్యాడు. సో ఈయన్ని ఇక్కడ ఉంచేసాను. ఈ ట్యాంక్లో ఒక సక్కర్ ఉండేది, కానీ అది ఈ సార్ గారు ఎప్పుడు తినేసారో తెలీదు, తినేసారు అనమాట. అది మాకు తెలియలేదు. అది కొంచెం పెద్ద సైజే, కానీ వీడు నూడిల్స్ మింగేస్తాడు అనమాట. అందుకే వీడికంటే చిన్న సైజు చేపలు వేయడం అంటే నాకు చాలా టెన్షన్ ఇక్కడ. సో నేను బేసిక్లీ ఒక పెద్ద సక్కర్ కూడా వెతుకుతున్నా. మీరు ఎవరి దగ్గర ఉంటే నాకు చెప్పండి, నేను తీసుకుంటాను. చాలా పెద్దది అవ్వాలి అది, అప్పుడే నేను తీసుకుంటాను. ఎందుకని ఇదంతా క్లీన్ నా చూసారా ఫుల్ నాచు పట్టేసింది. ఎక్కడేమో ప్రతిసారి క్లీన్ చేయడం కొంచెం ఇబ్బంది. చక్కెర ఉంటే అదే తినేస్తుంది ఈ రాజు అంతా, దానికి ఫుడ్ అదే. సో అది వీడు ఇవాళే కదలట్లేదు వీడియోలు తీస్తున్నానంటే, ఉన్న సిగ్గంతా వీళ్ళకే ఉన్నాయి. సో కాసేపు చూడండి, దాని తర్వాత ఈ వీడియోని ఎండ్ చేస్తాను.
మేబీ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మీకు నేను వీడి మూమెంట్స్ అన్నీ, ఫుడ్ వీడు తినే రకం, వీడు నాకు గాల్ చేసే రకం, వీడు ఆకలి వేస్తే ఇలా ఎక్వేరియం పైకి వచ్చేసి వాటర్ బయటకి వేస్తాడనమాట. అవన్నీ క్యాప్చర్ చేసే మూమెంట్ వస్తే చాలా రేర్గా చేస్తాడు ఆ వాటర్ వేయడం మాత్రం, కానీ చేస్తాడు. ఒక్కొక్కసారి ఇలా ఫ్లాప్ చేస్తూ నీళ్ళంతా బయటికి వేస్తాడు అనమాట, వీడికి ఆకలి వేస్తుందని చెప్పడానికి. సో బేసిక్గా నా మాస్టర్ ఫిషెస్ అన్నిటికీ నేను మార్కెట్లో దొరికిన షిమ్స్, మన ఫ్రెష్ వాటర్ షిమ్స్, సీ వాటర్ ఏం కాదు. ఒక ఫిష్ కూడా దొరుకుతుంది, ఇది దాన్ని తెలుగులో నాకు ఏమంటారు తెలియదు, అది నేను తెచ్చాక ఈసారి చూపిస్తాను మీకు. ఆ ఫిష్ నేను ఫీడ్ చేస్తాను. వీడు మాత్రం పెల్లెట్స్లోనే ఉంటాడు, వీడికి పెల్లెట్స్ తింటాడు, ఒక్కొక్కసారి ప్రాన్స్ తింటాడు అనమాట. కానీ బేసిక్లీ ఎక్కువ వెజ్ మీల్కే వెళ్తాడు. మిగతా 3 మాత్రం ఫుల్ రాక్షసి, దారుణంగా తింటాడు. ఇది ఆల్రెడీ ఫుల్ చూడండి, పుట్ట లావుగా ఉంది. ఇవాళ మార్నింగ్ ఆల్రెడీ ఫీడింగ్ పెట్టా. అప్కమింగ్ వీడియోస్లో ఫీడింగ్ వీడియోస్ కూడా పెడతాను, సో మీరు అందరూ చూడగలరు. ఓకే, సో నా ఫస్ట్ ట్యాంక్ అప్డేట్ నేను ఇక్కడే ఎండ్ చేస్తున్నా ఈ వీడియోని. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మిగతా ట్యాంక్స్ కూడా చూపిస్తాను. సో అలాగా ఒక్కొక్క ట్యాంక్స్ అప్డేట్స్ అన్నీ ఇస్తాను. అన్నీ అలాగా ఎలా అప్గ్రేడ్ చేస్తాం అవన్నీ డీటెయిల్స్ కూడా ఇస్తా. సో స్టే ట్యూన్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ద వీడియో. ఏమైనా కామెంట్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. నా తెలుగు చాలా బాగోదు, నేను బేసికలీ బెంగాలీ, సో నా తెలుగు కొంచెం అడ్జస్ట్ అయిపోయింది ప్లీజ్. ఓకే, బాయ్.